గురువుగారు మంచి బిజినెస్ ఐడియా ఒకటి దొరికిందండి మనకి. కనపడేది మీకు మినీ రైస్ మిల్ గంటకి 200 నుంచి 300 కేజీలు బియ్యం అలవోగా ఆడేస్తుంది. రైస్ బిజినెస్ చేసే వ్యాపారస్తులకి రైతులకి చాలా బాగా ఉపయోగపడుతుంది. దీని మ్యానుఫాక్చరింగ్ యూనిట్ ఎక్కడ ఉందో తెలిస్తే మీకు సెల్జరం వచ్చేది. మన గోదావరి జిల్లాలో ఇది కొనుక్కోవాలంటే ఎక్కడెక్కడికో వెళ్ళక్కలేదు. మీరు మన రాజమండ్రి ధవళేశ్వరంలో ఇండస్ట్రియల్ కాలనీలో తయారు చేస్తున్నారు. వీడియో చివరి వరకు చూడండి గురువుగారు, మీకు ఫుల్ క్లారిటీ వచ్చేది. మిషనరీ మీ ఇంటి దగ్గరే లేదంటే ఏదైనా రేకుల షెడ్లు అలవోగా ఇన్స్టాల్ చేయొచ్చు. మినీ రైస్ మిల్ సింగిల్ ఫేజ్ కరెంట్ తోనే మొహమాటం లేకుండా పనిచేస్తుంది. గురువుగారు మీ ఊళ్ళో రైస్ మిల్ ఉండకపోవచ్చు, దూర ప్రాంతాలు వెళ్ళొత్త బోల్ ఛార్జీ అయిపోతుంది. అలాంటప్పుడు ఈ రైస్ మిల్ మీ ఊళ్ళో పెట్టుకున్నారనుకో, ఊళ్ళో వాళ్ళందరికీ ఆడొచ్చు. మిగిలిన టైంలో మీరే రైతు నుంచి ధాన్యాన్ని కొనుక్కుని ఇందులో ఆడుకుని రైస్ అమ్మొచ్చు. మినీ రైస్ మిల్ అయితే ఒక్క బస్తా కూడా ఆడొచ్చు. గురుగారు మీకు పెద్ద రైస్ మిల్ లో ధాన్యం ఆడించినప్పుడు రైస్ కొంత ప్రాసెస్ లో ఉండిపోద్ది మెసల మీద గట్ట. అదే ఈ మినీ రైస్ మిల్ అనుకో మొత్తం రైస్ అంతా ఎక్కడ వచ్చేది. సేంద్రీయ ఎరువులతో పండించిన ధాన్యాన్ని కూడా మీరు విడిగా దీంట్లో ఆడుకోవచ్చు సెపరేట్ గా. గురుగారు స్క్రీన్ మీద ఇచ్చాను కదా ఎన్జీ ఎంటర్ప్రైజెస్ వారి దగ్గర మీరు ఈ మినీ రైస్ మిల్ దీనికి సంబంధించి మీకు ఫుల్ ట్రైనింగ్ ఇచ్చి అన్ని విధాలా మీకు సహాయ సహకారాలు అందిస్తారు. ఈ మినీ రైస్ మిల్ లోపల మెయిన్ మిషనరీ ఒకటి ఉంటుంది, దానికి 1 year వారంటీ ఉంటుంది. కాకుండా మీకు ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా లైఫ్ టైం సర్వీస్ అయితే అందిస్తారు వాళ్ళు కంపల్సరీగా. గురువుగారు ఈ మినీ రైస్ మిల్ మీకు కావాలన్నా దీనికి సంబంధించి ఎలాంటి డౌట్లు ఉన్నా స్క్రీన్ మీద నెంబర్ ఎత్తున్నాను, ఎరగదీసి అడిగేయండి మొత్తం. గురుగారు మీకు ఇంకా ఫుల్ క్లారిటీ కావాలంటే రాజమండ్రిలోని ధవళేశ్వరం దగ్గర ఉన్న ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న ఎన్జీ ఎంటర్ప్రైజెస్ ఫ్యాక్టరీ యూనిట్ కి వెళ్ళిపోండి డైరెక్ట్ గా. గురుగారు రైస్ అమ్మి బిజినెస్ ఎప్పుడు ఎవర్ గ్రీనే. మీరు ఏదైనా వ్యాపారం చేయాలని మీకు ఆలోచన ఉన్నప్పుడు దీన్ని ఒక్కసారి ఆలోచించండి. ఈ వీడియో నలుగురికి ఉపయోగపడదని మీరు అనుకుంటే ఖచ్చితంగా దీన్ని లైక్ చేసి షేర్ చేయండి, మరింత మందికి వెళ్తుంది. ఉంటామండి మరి.